విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. సోమందేపల్లి మండలం మాగే చెరువులో అంగరంగ వైభవంగా కొల్హాపురి అమ్మవారి జాతర. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సవిత. మహిళలతో కలిసి తలపైన జ్యోతిని మోసి భక్తి చాటుకున్న మంత్రి. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు. సోమందేపల్లి మండలం మాగే చెరువులో కొల్హాపురి లక్ష్మీ అమ్మవారి జాతర కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్ర మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో సామాన్య భక్తురాలిగా మారి జ్యోతిని మోసి మంత్రి అందరినీ ఆకట్టుకున్నారు. కొల్హాపూరి అమ్మవారి జాతర భక్తిభావంతో ఉప్పొంగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవితకు సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేష్, తెదేపా నాయకులు రామచంద్ర పూలమాలలు వేసి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తున్న మహిళలను చూసి మంత్రి సవిత ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి తాను కూడా తలపైన జ్యోతిని మోసి అమ్మవారి పట్ల తనుకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటేష్, రాష్ట్ర ఉప్పరసగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, హిందూపురం పార్లమెంటు కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్, గోరెంట్ల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శైలజ, సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే సర్పంచ్ నరసింహులు, శరత్చంద్ర, చాకర్లపల్లి శ్రీరాములు, వడ్డే శివప్ప, సోమందేపల్లి పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, శివశంకర్ యాదవ్, పూజారి శంకర తదితర ముఖ్య నాయకులు ఆడిల్ కొట్టుకుంటే మళ్ళీ అక్కడికి వస్తారు. గోవిందా 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 గోవిందా.